కొండా సురేఖ ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్లోని కొత్త వివాదానికి దారితీస్తుంది. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా కనీసం ఖండించకుండా తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సరికాదని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సుష్మిత వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయకపోవడంపై నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖపై ఎమ్మెల్యేల అసంతృప్తి నేపథ్యంలోని 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీలో సమావేశమయ్యారు. విప్ వేముల వీరేశంతో పాటు ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, గడ్ర సత్యనారాయణ రెడ్డి తదితరులు సీఎల్పీకి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ లైవ్ లో అందిస్తారు. రైట్ సవిన్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ప్రధానంగా ఇటీవల కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాలలో కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్గా చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రధానంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గ పర్యటన సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలంటూ సభా వేదికపైన రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై కొండా సురేఖ జన్మదినం సందర్భంగా పరకాల నియోజకవర్గం గీసుకొండలో తన స్వగృహంలో నిర్వహించినటువంటి జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని బహిరంగంగానే విమర్శించారు. ప్రధానంగా పరకాల అభ్యర్థిని ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డి పదవే తుమ్మితే ఊడిపోతుందంటూ కూడా కొండా సుస్మితా పటేల్ కామెంట్ చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇప్పించింది మా కుటుంబం అంటూ కామెంట్ చేశారు. కొండా మురళికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ చెప్పి మోసం చేశారంటూ కూడా కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రధానంగా దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రస్థాయిలో సీరియస్ అయింది. కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే కొండా సురేఖ దీనిపై నిన్న పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఒక లేఖ పంపారు. ఆ లేఖలో ప్రధానంగా కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు తనకేం సంబంధం, తన కుమార్తె అయితే దీనికి సమాధానం చెప్పాలా, కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలకు నాకు నోటీసులు ఇవ్వటం సమంజసం కాదంటూ కూడా కొండా సురేఖ ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తన కుమార్తె మాట్లాడితే నేనెట్లా జవాబు చెప్తానంటూ కూడా కొండా సురేఖ ఆ లేఖలో ప్రధానంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీకి రిప్లై ఇచ్చారు. కానీ దీనిపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు సంతృప్తి చెందలేదు. ఈరోజు సీఎల్పీలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ప్రధానంగా కొండా సురేఖ వ్యవహారంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొండా సురేఖ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోంది. ప్రధానంగా దీన్ని పరిష్కరించాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా వరంగల్ ఈస్ట్ నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ గెలిచారు. అంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ప్రస్తుతం బాధ్యతలో ఉన్నారు. కానీ తొలి నుంచి కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే మంత్రి అయ్యారో అప్పటి నుంచి వివాదాస్పదంగా మారారని చెప్పుకోవచ్చు. కొండా మురళి వర్సెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల ఎపిసోడ్గా కొద్ది రోజులు నడిచింది. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత ఇటు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు అటు కొండా మురళి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొండా సురేఖ ఓపెన్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు, కోర్టుకు వెళ్లారు. ఇది కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే అంశంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మద్దతిస్తూ మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ మాట్లాడారు. ఆ తర్వాత కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్. అంతకుముందు ఓఎస్డీ వ్యవహారంలో ముఖ్యంగా
కొండా సురేఖ కుమార్తె తన నివాసం నుంచి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వం టార్గెట్గా చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో రాజకీయంగా దుమారం రేపాయి. ఇప్పుడు ప్రధానంగా కొండా సుస్మిత ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో చేసినటువంటి కామెంట్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నరసంపేట నుంచి టికెట్ ఆశించినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడ దొంతి మాధవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో అక్కడి నుంచి ముఖ్యంగా రేవూరి ప్రకాష్ రెడ్డిని తీసుకొచ్చి పరకాలలో అడ్జస్ట్ చేశారు. పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం మా కుటుంబం కష్టపడిందంటూ కొండా సురేఖ చెప్తున్నారు. కానీ నరసంపేటలో దొంతి మాధవరెడ్డి గెలుపు కోసం ఇక్కడ పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డికి సీనియర్ నేతగా ఉన్నారు. అంతకుముందు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆయన్ను పరకాలలో అడ్జస్ట్ చేశారు. ఆయన పరకాల నుంచి 2023లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్యానల్ స్పీకర్గా కొనసాగుతున్నారు. అయితే రేవంత్ రెడ్డికి గతంలోనూ రేవూరి ప్రకాష్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీడీపీలో కలిసి పనిచేశారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిపించాలంటూ రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అక్కడ ప్రకటన చేశారు. ఇప్పుడు దీనిపై కొండా కుటుంబం ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సుస్మిత పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారు కాబట్టి ఆమె పేరును ప్రకటించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి పేరునే తిరిగి రేవంత్ రెడ్డి ప్రకటించడం కొండా కుటుంబం ఆగ్రహానికి కారణమైందని చెప్పుకోవచ్చు. అందుకే కొండా సుస్మిత పటేల్ నేరుగా రేవంత్ రెడ్డిని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి టార్గెట్గా అధిష్టానం తలుచుకుంటే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుందంటూ కూడా కామెంట్ చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఆమె చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సిఎల్పిలో 12 గంటలకు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు సమావేశం కాబోతున్నారు. కొండా సురేఖ వ్యవహారంపై చర్చించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మంత్రుల కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై కామెంట్స్ చేసుకుంటూ పోతే ఇది ప్రభుత్వానికి పార్టీకి డ్యామేజ్ చేసే అంశంగా మారుతుంది. కాబట్టి దీన్ని వెంటనే అధిష్టానం దీనికి పులి స్టాప్ పెట్టాలి. కొండా సురేఖ వ్యవహారంపై కొండా సుస్మిత చేసినటువంటి కామెంట్స్పై చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దీనిపై పీసీసీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా సురేఖ ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఆ వివరణ నేను ఇవ్వలేను, నా కూతురు చేసిన కామెంట్స్కు నన్ను వివరణ ఇవ్వడం సమంజసం కాదంటూ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నారు. కాబట్టి దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ, పీసీసీ అధిష్టానం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే అంశంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పీసీసీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ప్రధాన అంశంగా మారింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి లండన్ టూర్లో ఉన్నారు. లండన్ టూర్ నుంచి అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ అమెరికా పర్యటన రద్దు చేసుకొని తిరిగి హైదరాబాద్కు ఎల్లుండి రాబోతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొండా సురేఖ వ్యవహారం అంటే కొండా సురేఖ కూతురు సుస్మిత చేసినటువంటి కామెంట్స్పై రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పార్టీ అధిష్టానం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.